ఫోక్స్ 27 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజ్పాల్ యాదవ్ కి హైకోర్టు 6 నెలల శిక్షను విధించగా ఆ స్టార్ నటుడు తీహార్ జైల్లో ఉండే పరిస్థితి రావడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. రవితేజ హీరోగా చేసిన కిక్ 2 తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్పాల్ యాదవ్ ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీని కలిగి ఉన్నాడు. ఇక బాలీవుడ్ లో ఎన్నో ఏళ్ల నుండి తన కామెడీ టైమింగ్ తో కోట్లాది ప్రేక్షకుల్ని నవ్వించిన నటుడు రాజ్పాల్ యాదవ్ తన జీవితంలో ఇప్పుడు అత్యంత విషాదకరమైన ఘట్టాన్ని ఎదుర్కొంటున్నాడు. అలా ఇతను 2010లో తనే హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా హతాపతా లాపతా అనే సినిమాని చేయగా ఆ మూవీ కోసం అగర్వాల్ ఫైనాన్షియర్స్ నుండి 5 కోట్ల రూపాయల్ని వడ్డీకి తీసుకొని ఆ మూవీని కంప్లీట్ చేసి 2012లో రిలీజ్ చేయగా ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక అలా అప్పటి నుండి అగర్వాల్ ఫైనాన్షియర్స్ డబ్బులు కట్టమని ప్రెషర్ ఇవ్వగా అందుకు రాజ్పాల్ యాదవ్ వారికి చెక్కులిచ్చిన అకౌంట్ లో డబ్బులు లేక బౌన్స్ అవ్వడంతో వారు కోర్టుని ఆశ్రయించారు. ఇక 2018 కల్లా రాజ్పాల్ యాదవ్ కట్టాల్సిన అసలు వడ్డీ కలిపి 9 కోట్లయిందని, అవి కట్టకపోతే తీహార్ జైల్లో 6 నెలల శిక్షని అనుభవించాలని కోర్టు తీర్పునివ్వడంతో ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ రాజ్పాల్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేయగా అందుకు హైకోర్టు 1 ఇయర్ టైం ఇస్తూ ఈ లోపు మొత్తం డబ్బు ఇవ్వకపోతే జైలుకు వెళ్లడం తప్పదని రాజ్పాల్ యాదవ్ కి వార్నింగ్ ఇవ్వగా ఆ తర్వాత కూడా రాజ్పాల్ యాదవ్ కోర్టు ఆదేశాలని పాటించకపోగా ఒక ప్రెస్ మీట్ ని పెట్టి తన దగ్గర ఇప్పుడు ఒక్క పైసా కూడా లేదని, ఏం చేయాలో అర్థం కావడం లేదని, ఏ హీరో, డైరెక్టర్ తనకి సహాయం చేయడం లేదని, ఎవరి జీవితాలు వారివేనని, ఈ కష్టాన్ని తాను ఒంటరిగానే ఎదుర్కోవాలని చెప్పగా ఆ డబ్బు కట్టడంలో రాజ్పాల్ యాదవ్ విఫలమవ్వడంతో ఫిబ్రవరి 5న రాజ్పాల్ యాదవ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోవడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక ఈ అరెస్టుపై సోనూ సూద్ స్పందిస్తూ రాజ్పాల్ యాదవ్ మన పరిశ్రమకి ఎన్నో ఏళ్లుగా మర్చిపోలేని పాత్రలు చేశారని, కొన్నిసార్లు కాలం మనకి అనుకూలించక జీవితం కఠిన పరీక్షలు పెడుతుంటుందని, అందులో ఒక నటుడి గౌరవాన్ని కాపాడే అవసరం మనందరికీ ఉంది కాబట్టి ఎలాగైనా తనకి సహాయం చేయాలని చెప్పడంతో ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. నిజంగానే సినిమా హీరోలు రాజ్పాల్ యాదవ్ కి సహాయం చేయట్లేదా? రాజ్పాల్ యాదవ్ మొదటి భార్య మరణించడానికి గల కారణాలేంటి? రాజ్పాల్ యాదవ్ తన రెండో భార్య వల్లే జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందా? అసలు రాజ్పాల్ యాదవ్ 27 ఏళ్లు సినిమాల్లో స్టార్ కమీడియన్ గా పనిచేసిన ఆ డబ్బంతా ఏం చేశాడు? అతనిపై ఉన్న కేసులేంటి? తన నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. రాజ్పాల్ నౌరంగ్ యాదవ్ అలియాస్ రాజ్పాల్ యాదవ్. ఇతను 1971 మార్చి 16న ఉత్తరప్రదేశ్ లోని కుంద్రాలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి నౌరంగ్ యాదవ్, తల్లి గోదావరి. ఇతనికి 2 అన్నలు, 3 తమ్ములు కూడా ఉన్నారు. రాజ్పాల్ తండ్రి ఊర్లో వ్యవసాయం చేస్తూ తమకెలాగో చదువు లేని కారణంగా తన 6 కొడుకులనైనా బాగా చదివించాలనుకున్నారు. ఇదిలా ఉంటే రాజ్పాల్ యాదవ్ తన స్కూలింగ్ ని కుంద్రాలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రాజ్పాల్ యాదవ్ తరచూ నాటకాలు, సినిమాలు చూడడంతో తనకి కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. కానీ తన తండ్రి మాత్రం అందుకు ఒప్పుకోకుండా ఊర్లో ఉంచితే చదువు పాడు చేసుకుంటాడని షాజాపూర్ లోని జూనియర్ కాలేజీలో ఇంటర్లో చేర్పించాడు. కానీ అప్పటికే చదువులబ్బక సతమతం అవుతున్న రాజ్పాల్ యాదవ్ తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక నాటకాల ట్రూప్ లో చేరి ఒకవైపు యాక్టింగ్ నేర్చుకుంటూనే మరోవైపు టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ తన ఖర్చులని చూసుకుంటుండేవాడు. ఇక ఈ విషయం తల్లిదండ్రులకి తెలిసి తన చదువుని కంటిన్యూ చేస్తేనే ఇంటికి రమ్మని, లేదంటే ఎప్పటికీ రావద్దని కరాఖండిగా చెప్పడంతో రాజ్పాల్ యాదవ్ అప్పటికే పేదరికం లైఫ్ తో విరక్తి చెంది తన జీవితాన్ని తానే చక్కబెట్టుకోవాలని డిసైడ్ అయి నాటకాల వైపు దృష్టి పెట్టాడు. అలా అప్పటి నుండి నాటకాల్లో చిన్నా చితిక పాత్రలు చేస్తున్న రాజ్పాల్ యాదవ్ అంధేరీ నగర్ చౌపాట్ రాజా అనే నాటకంలో హీరోగా చేయగా తన నటనకి గాను మంచి గుర్తింపు వచ్చి రాజ్పాల్ యాదవ్ ని అందరూ పొగిడిన రాజ్పాల్ యాదవ్ మాత్రం నాటకాల కంటే సినిమాల్లోనే తన లైఫ్ బాగుంటుందని డిసైడ్ అయి ముంబైకి వెళ్లే ట్రైన్ ఎక్కాడు. ఇక ముంబైలో దిగగానే అక్కడ ఎవరిని కలవాలో, ఎవరిని ఛాన్స్లు అడగాలో తెలియక సతమతమవుతున్నప్పుడే ఒక మూవీకి 200 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు కావాలని దొరికిన వారిని బస్ ఎక్కించుకుంటుంటే అది చూసిన రాజ్పాల్ యాదవ్ తను వస్తానని చెప్పి ఆ బస్ లో ఎక్కడం జరిగింది. ఇక ఆ మూవీలోనే మనోజ్ బాజ్పేయి, పంకజ్ త్రిపాఠీలు కూడా జూనియర్ ఆర్టిస్టులుగా చేయగా రాజ్పాల్ యాదవ్ కి వారితో మంచి పరిచయం ఏర్పడి అప్పటి నుండి వీరు ముగ్గురు ఒకే రూమ్ లో ఉంటూ వేరువేరుగా ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టారు. ఇక అలా ఎంత ట్రై చేసినా సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గానే ఛాన్సులు రావడంతో రాజ్పాల్ యాదవ్ సీరియల్స్ లో కూడా ట్రై చేయగా తనకి డీడీ నేషన్ లో స్వప్న వాసవరత్తం అనే సీరియల్లో చిన్న సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ రాగా దీంతో తన నటన అరంగేట్రం
అరంగేట్రం చేశాడు. ఇక ఈ సీరియల్ 1991లో టెలికాస్ట్ అయి రాజ్పాల్ యాదవ్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. అలా డీడీ నేషన్ లో 4-5 సీరియల్లో చేయగా కొడుక్కి వచ్చిన ఫేమ్ ని చూసి రాజ్పాల్ యాదవ్ తల్లిదండ్రులు మళ్లీ తనని ఇంటికి పిలిపించుకొని తనకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే తమ బంధువుల అమ్మాయి అయిన కరుణాతో 1992లో తనకి గ్రాండ్ గా పెళ్లి చేయగా రాజ్పాల్ యాదవ్ పెళ్లి తర్వాత తన భార్యని ఊర్లోనే వదిలేసి బాంబేకి వెళ్లి సినిమాల్లో ట్రై చేస్తూ నెలలో 3 సార్లు తన ఊరికి వెళ్తుండేవాడు. ఇక అలా కొన్ని రోజులు బాగానే సాగిన వీరికి పెళ్లై 5 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడంతో డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వగా రాజ్పాల్ యాదవ్ భార్య కరుణాకి గర్భం చాలా వీక్ గా ఉందని, ఒకవేళ ట్రీట్మెంట్ ద్వారా తను ప్రెగ్నెంట్ అయినా ఆమె ప్రాణాలకే ముప్పు ఉందని చెప్పిన రాజ్పాల్ యాదవ్ మరియు అతని తల్లిదండ్రులు అదంతా పట్టించుకోకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సరిపోతుందని బిడ్డ కోసం ట్రై చేయగా కరుణ ప్రెగ్నెంట్ అవ్వడంతో ఇరు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా రాజ్పాల్ యాదవ్ ఒకవైపు సినిమాల్లో ట్రై చేస్తున్నా తనకి ఛాన్సులు రాక సీరియల్స్ లో చేయడం నచ్చకపోయినా అందులో యాక్ట్ చేస్తుండేవాడు. ఇక ఈ క్రమంలో కరుణ గారికి 8 నెలల్లోనే పెయిన్స్ రాగా ఇమీడియట్ గా తనని హాస్పిటల్లో చేర్పించారు. ఇక అలా అప్పటికే కరుణ పరిస్థితి విషమంగా మారి ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి ఆమె ఈ లోకంలో లేకుండా పోవడంతో రాజ్పాల్ కి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో తన తల్లిదండ్రులకి ఆ బిడ్డ బాధ్యతల్ని అప్పగించేసి రాజ్పాల్ ముంబైకి వెళ్లి తన కెరియర్ వైపు దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే అజయ్ దేవగన్ హీరోగా చేసిన దిల్ క్యా కరే అనే మూవీలో తనకి స్కూల్ వాచ్మెన్ గా ఒక చిన్న పాత్ర రాగా ఆ మూవీ వల్ల తనకి ఎటువంటి గుర్తింపు రాలేదు గాని తన స్నేహితుడు మనోజ్ బాజ్పేయి యాక్ట్ చేసిన షూలే అనే మూవీలో ఒక మంచి పాత్ర రాగా అందులో తన నటనని చూసి ఇంప్రెస్ అయిన షూలే ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మ రాజ్పాల్ యాదవ్ కి మరో మూవీ అయిన జంగల్లో విలన్ గా ఒక పాత్రనివ్వగా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అప్పటి నుండి రామ్ గోపాల్ వర్మ వరుసగా రాజ్పాల్ యాదవ్ కి అవకాశాలు ఇవ్వడం మొదలెట్టాడు. అలా ప్యార్ తునే క్యా కియా, కంపెనీ అని 6 సినిమాల్లో కామెడీ పాత్రలనివ్వగా అప్పటి నుండి రాజ్పాల్ యాదవ్ తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక అలా రాజ్పాల్ యాదవ్ 150 సినిమాల్లో నటించగా ఒక్కో రోజుకి 1,00,000 నుండి 2 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ అలా వచ్చిన డబ్బులన్నింటినీ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తూ కొన్ని బిజినెస్ లో కూడా పెట్టగా అందులో చాలా నష్టాలు రావడంతో అప్పులు చేసి లైఫ్ ని లీడ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఒక మూవీ షూటింగ్ లో చిన్న చితక పాత్రలు చేసే రాధా అనే ఆమెతో రాజ్పాల్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి ఒకే ఇంట్లో సహజీవనం చేయడం మొదలెట్టారు. ఇక అలా అప్పటి నుండి రాజ్పాల్ యాదవ్ వరుసగా సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోల మూవీస్ లో యాక్ట్ చేస్తూనే కొద్ది రోజుల్లోనే స్టార్ కమీడియన్ గా ఎదిగి ఆర్థికంగా స్థిరపడ్డాడు. దీంతో తను డేట్ చేస్తున్న రాధాని 2003లో రెండో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక అలా అప్పటి నుండి రాధాని తన భర్త రాజ్పాల్ యాదవ్ కి సంబంధించిన డేట్స్, రెమ్యూనరేషన్ విషయాల్ని చూసుకుంటూ వస్తుంది. అలా రోజు రోజుకి రాజ్పాల్ యాదవ్ కి మంచి క్రేజ్ రావడం, హీరోగా కూడా అవకాశాలు రాగా మొదటగా మేనే మేరీ పత్ని ఔర్ ఓ అనే మూవీని చేయగా ఆ మూవీ 2005లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో ఒకవైపు హీరోగా మరోవైపు కమీడియన్ గా చేస్తూ వచ్చాడు. ఇక అలా ఇండస్ట్రీలోకి తనతో పాటే వచ్చిన మనోజ్ బాజ్పేయి, పంకజ్ తివారీలు హీరోలుగా చేస్తూ దూసుకుపోతుంటే తను మాత్రం కమీడియన్ గా చేయడం నచ్చక తను డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయి రైటర్ సలీం దగ్గర మూవీ స్టోరీని తీసుకొని తనకి తెలిసిన స్టార్ హీరోలకి స్టోరీ చెప్పగా వారికి ఆ స్టోరీ నచ్చిన డైరెక్షన్ పై ఏ మాత్రం అవగాహన లేని రాజ్పాల్ తో మూవీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో తనేంటో అందరికీ చూపించాలని తనే హీరోగా డైరెక్టర్ గా ఒక మూవీని స్టార్ట్ చేయాలనుకున్న ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాకపోయేసరికి అగర్వాల్ ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్లి 5 కోట్ల రూపాయలని వడ్డీకి అడగగా రాజ్పాల్ అప్పటికే ఇండస్ట్రీలో మంచి నేమ్ ఫేమ్ ని కలిగి ఉండడంతో వారు అగ్రిమెంట్ పై సైన్ చేపించుకొని 10 రూపాయల వడ్డీకి ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీని 2010లో స్టార్ట్ చేసిన తన బిజీ స్కెడ్యూల్ వల్ల పూర్తి చేయలేకపోవడం, మరోవైపు తన రెండో భార్య అడ్వైస్ తో రాజ్పాల్ ఊర్లో ఒక పెద్ద ఇల్లుని కట్టించి పొలాన్ని కొనుక్కొని ఆ తర్వాత ముంబైలో ఒక ఫ్లాట్ ని తీసుకున్నాడు. ఇక ఫైనాన్షియర్స్ వడ్డీ గురించి అడిగినప్పుడల్లా ఆ మూవీ కంప్లీట్ అవ్వగానే వడ్డీతో కల్పిస్తానని చెప్పి మాట దాటేస్తుండేవాడు. కానీ ఒక స్టేజ్ లో వారి ప్రెషర్ ఎక్కువ అవ్వడంతో తనకి వేరే దారి లేక సెంట్రల్ బ్యాంక్ లో 2 కోట్ల లోన్ ని తీసుకొని ఆ మూవీని కంప్లీట్ చేసి 2012లో రిలీజ్ చేయగా ఆ మూవీ 50 లక్షలు కూడా కలెక్ట్ చేయలేక ఫ్లాప్ అయింది. దీంతో ఇక పైన డైరెక్షన్, ప్రొడక్షన్ సైడ్ వెళ్లకూడదని యాక్టింగ్ వైపు దృష్టి పెట్టాడు. కానీ అప్పటికే ఒకవైపు సెంట్రల్ బ్యాంక్ వారు, మరోవైపు అగర్వాల్ ఫైనాన్షియర్స్ రాజ్పాల్ కి టార్చర్ పెడుతుండగా మొదట్లో రాజ్పాల్ ఇదంతా పట్టించుకోకుండా తన మూవీస్ వైపు దృష్టి పెట్టాడు. ఇక 2013లో అగర్వాల్ కంపెనీ సెంట్రల్ కోర్టులో కేసేయగా కోర్టు రాజ్పాల్ కి 10 రోజుల రిమాండ్ ని విధించడంతో అప్పట్లో ఈ ఇష్యూ హల్చల్ అయింది. ఇక అలా వెంటనే సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, డైరెక్టర్ డేవిడ్ ధావన్ అని కొంతమంది హీరోలు స్పందించి 50 లక్షలు 10 లక్షలని తమకి తోచినంత డబ్బుల్నిచ్చి హెల్ప్ చేస్తూ తనని బెయిల్ పైన కూడా బయటికి తీసుకొచ్చారు. ఇక సెంట్రల్ బ్యాంక్ కి రాజ్పాల్ యాదవ్ అసలు వడ్డీ కట్టకపోవడంతో బ్యాంకు వారు ఊర్లో ఉన్న తన ఇల్లు
ఇల్లు పొలాన్ని సీజ్ చేయగా అప్పటి నుండి రాజ్పాల్ యాదవ్ అతని అన్నా తమ్ముళ్ళకి గొడవలు ఏర్పడి కుటుంబంలోనే నిప్పు నీరులా మారారు. ఇదిలా ఉంటే 2018 వచ్చినా కూడా రాజ్పాల్ యాదవ్ అగర్వాల్ కంపెనీకి డబ్బులు ఇవ్వకపోవడంతో అగర్వాల్ కంపెనీ హైకోర్టులో కేసేయగా కోర్టు రాజ్పాల్ కి 3 నెలల శిక్షను విధించింది. కానీ రాజ్పాల్ మాత్రం కాస్త టైం ఇస్తే కట్టేస్తానని రిక్వెస్ట్ చేసుకోవడంతో కోర్టు కూడా అందుకు అంగీకరించింది. అలా 2026 వచ్చిన కోర్టుకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోగా 5 కోట్ల డబ్బు వడ్డీతో కలిపి 9 కోట్లు అవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితికి వచ్చాడు. ఇక అలా రాజ్పాల్ ఒక ప్రెస్ మీట్ ని పెట్టి తను చాలా మంది హీరోలు డైరెక్టర్లతో పనిచేశాడని, వారు ఆ సినిమాల నుండి కోట్ల డబ్బుని తీసుకున్నారు గాని తాను కష్టంలో ఉన్నాను, జైలుకి వెళ్లే పరిస్థితుల్లో ఉన్నానని తెలిసిన ఎవరూ తనకి హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదని, అందరూ స్వార్థపరులేనని, అందుకే డబ్బులు లేక ఇప్పుడు తిహార్ జైల్లో 6 నెలల శిక్షని అనుభవించడానికి సిద్ధమయ్యానని చెప్పగా ఇతని వ్యాఖ్యలపై ఒక డైరెక్టర్ స్పందిస్తూ అతనికి గతంలోనే చాలా మంది సెలబ్రిటీలు సహాయం చేసిన ఆ డబ్బుని వినియోగించుకోకుండా ఇప్పుడు సెలబ్రిటీలందరినీ బ్లేమ్ చేయడం తప్పని చెప్పుకొచ్చాడు. ఇక అలా సోనూ సూద్ ఈ విషయంపై స్పందిస్తూ అతను 150కి పైగా సినిమాల్లో నటించిన లెజెండరీ నటుడని, అతన్ని ఇలా వదిలేయడం తప్పని, ఇండస్ట్రీలో ఉండే వారంతా కలిసి అతని సమస్యల్ని తీర్పించాలని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. ఇక అలా బాలీవుడ్ ఇండస్ట్రీ 9 కోట్లు ఇచ్చి రాజ్పాల్ ని బయటికి తెస్తారా లేదా తీహార్ జైల్లోనే ఉండాల్సి వస్తుందా అనేది వేచి చూడాలి. మరి మీరు రాజ్పాల్ విషయంలో తప్పెవరదనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మన తప్పుల్ని ప్రేమించే వారి ముందు ఒప్పుకుంటాం, క్షమిస్తారనే ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. కానీ కొందరికి మన ప్రేమ గుర్తుండదు, తప్పులు మాత్రమే గుర్తుంటాయి. ఇది ఫోక్స్ రాజ్పాల్ యాదవ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.